సార్ ముందుగా మీరు చెప్పండి, శివాజీ మాటల్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను ఖండిస్తాను ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. కంప్లీట్గా రామాన్ అనే పదం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఖండిస్తాను. మిగతాదంతా కూడా ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు. వాడిన భాష కరెక్ట్గా లేదు. అది సరే, ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి మనం కూడా దాన్ని వదిలేయడం లేదు. అంటే ఆ 2 పదాలు కాకుండా మిగతా చెప్పింది ఓకే అంటారు? అబ్సల్యూట్లీ. ఆయన కూడా అదే చెప్పారు కదా, 2 పదాలు కూడా కాదు, ఒక పదమే. ఆయన 2 పదాలు అన్నాడు, నేను ఒక పదం మాత్రమే అంటున్నాను. అది సామాన్ అనే పదమే. ఇంకో పదం దరిద్రం అనేది ఆయన డైరెక్ట్గా అనలా. ఆయన ఏమన్నా అంటే బయట ఇళ్లలో వాళ్ళు లేకపోతే ఎవరన్నా బయటకు వచ్చినప్పుడు ఇటువంటి వేసుకోకపోతే దరిద్రం ఏంటమ్మా సరిగ్గా నీట్గా ఉండొచ్చు కదా అని అనుకునేవాళ్ళు లేరా? ఉన్నారు. దట్ అబ్సల్యూట్లీ ట్రూత్. అది దాంట్లో ఆయన్ని తప్పుపడడానికి ఏం లేదు. ఆయన ఎవరిని నువ్వు దరిద్రం అని అనలా. ఇది క్వైట్ కామన్ లాంగ్వేజ్. అది స్టేజ్ మీద కూడా దాన్ని ఏమీ అంత సభ్యంగా ఇదేం లేదు. దాన్ని అదే ఒక పెద్ద ఆవిడ వచ్చి మాట్లాడింది అనుకోండి స్టేజ్ మీద ఇదే మాట, ఎవ్వడు పెద్ద పట్టించుకోడు. ఏదో రాజకీయం చేస్తున్నారు ఆయన. వాళ్ళు ఏమంటున్నారంటే మా శరీరం మా ఇష్టం, మాకు బట్టలు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా, ఇంకా ఈ పురుషాధిపత్యం ఇంకెంతకాలం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదు, అది కరెక్ట్. ఇప్పుడు ఈ మాట అన్నారు కదా, మీరు అలా అడిగినట్టే మాకు కనీసం మా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా, ఇంకా ఎంత తొక్కేస్తారు మగాడిని అంటున్నా నేను. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు అది జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు మీకు బట్టలు వేసుకునే ఇది లేదా, ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన చెప్పినంత మాత్రాన్ని వీళ్ళు మానేస్తారా? మానేయరు కదా. మరి స్వేచ్ఛ లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఒక సజెషన్. అంటే ఈ ఆంక్షలు ఏంటి స్త్రీల పైన? ఈ ఆంక్షలు ఏంటి? నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఈ కట్టే కట్టుకోవాలి, ఈ బొట్టే పెట్టుకోవాలి. ఎవరు ఆంక్షలు పెట్టారు? ఇప్పుడు ఆంక్ష అంటే ఏంటి అంటే, నువ్వు ఇది గనక చెయ్యకపోతే నీకు ఇది కట్, నువ్వు అది చేయకపోతే నీకు ఇది కట్, నువ్వు ఇలా చేసావంటే నేను తీసుకెళ్ళి లోపలేస్తాం. ఇవి ఆంక్షలు. అభిప్రాయం ఏంటంటే, భయ్యా మీరు చక్కగా మంచి పంచాయతీ ధోతి కట్టుకోండి అని నేను చెప్పాను అనుకో, ఇది ఆంక్ష కాదు, అభిప్రాయం, అభ్యర్థన. దీన్ని ఆంక్షగా మీరు చూస్తున్నారంటే మీ సైకలాజికల్ ప్రాబ్లం అది. ఒక మనిషి అభిప్రాయాన్ని కూడా మీరు దాన్ని అదొక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయి, ఒక సైకలాజికల్ స్టేజ్లోకి వెళ్ళిపోయి, వీడు మనల్ని ఏదో అనేసాడు, వీడు మనల్ని ఏదో అనేసాడు, మనల్ని ఏదో అనేసాడు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఆయన పద్ధతిగా చీర కట్టుకోండి అనేది కొంచెం ఘాటుగా చెప్పాడు, కానీ ఇక్కడ ఆయన రిక్వెస్టింగ్గానే మాట్లాడాడు. కానీ ఒకటేంటంటే, మీరు ఎలా అయితే డ్రెస్ చేసుకునే స్వేచ్ఛ మీరు అనుకుంటున్నారో అలాగే వాళ్ళ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది.